అది సీతాపురం అనే ఒక గ్రామం. వీరు రామరాజు, సుశీల ఇద్దరు దంపతులు. ఆమె వారి కూతురు సీత. వారి ఇద్దరికీ సీత అంటే ఎంతో ఇష్టం. లేక లేక కలిగిన సంతానం, ఒక్కగాని ఒక్క కూతురు. అందువల్ల సీతను ఎంతో గారాబంగా పెంచి ముచ్చటగా చూసుకునేవారు. సీతకు కూడా తల్లిదండ్రులన్నా ఎంతో అభిమానం. వారి మాట జమదాటి ఏ పని చేసేది కాదు. అయితే తనకి ఏం కావాలన్నా గట్టిగా అడిగి మరీ సాధించుకుంటుంది సీత. ఏవండి, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మన సీతకు పెళ్లి చేసే వయసు వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని. మీరు ఆ విషయం మాటైనా మాట్లాడడం లేదు. ఇప్పటికే దాని చదువు కూడా పూర్తయింది. ఇక దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరుతుంది. పంతులు గారికి కబురు పెట్టమంటారా? అరే, అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటే? ఇంకా చాలా సమయం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అయితే మాత్రం ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేస్తామా? నిన్న కాక మొన్న చదువు పూర్తయింది. ఇంకా చదువుకోవాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఆ తర్వాతనే పెళ్లి చెయ్యాలి. పెళ్లికంత తొందరేముంది? అది ఏమన్నా మనకు బరువా? కంగారు పడి పిల్లకి పెళ్లి చెయ్యాలన్న కంగారులో అలా అంటున్నావు, కానీ పెళ్లి చేసుకొని అది కాస్త వెళ్ళిపోతే నువ్వు దాన్ని వదిలి బ్రతకగలవా? నీ ప్రాణాలన్నీ దాని మీదనే పెట్టుకున్నావు. అది కనపడకపోతే మనం నిమిషం ఉండగలమా చెప్పు? సుశీలకు దుఃఖం ముంచుకు వచ్చింది. నిజమే, కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాలి. అసలు మనం ఎలా బ్రతకాలి తనకు పెళ్లి చేసి పంపించేస్తే? తను పెళ్ళైన కొత్తలో ఇంటి గురించి పడిన బెంగ, తన తల్లిదండ్రులు పడిన బాధ అన్నీ గుర్తొచ్చాయి సుశీలకు. ప్రతి ఆడపిల్లకు ఇదే బాధ. కానీ పెళ్లి చేయక తప్పుతుందా అని మనసులోనే బాధపడింది. ఇలా ఉండగా ఒకరోజు, అమ్మా, చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాన్నగారిని కూడా పిలువు, ఇద్దరికి చెప్తాను. మీరు ఈ విషయం విన్నారంటే ఆశ్చర్యపోతారు. అంతేకాదు చాలా సంతోషపడతారు కూడా. నాన్నగారు లేరే, బయటికి వెళ్ళారు. అంత సంతోషమైన విషయం ఏమిటో ముందు నాకు చెప్పు. నాన్నగారు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్దువు గాని. సరేలే, అయితే ముందు నీకే చెప్తాను. అదేమిటంటే, నాతో పాటు చదువుకున్నాడే రాము, తనని నేను ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విషయం మీకు చెప్పి మాట్లాడదామని అనుకున్నాం. అయితే రాముకు ఒక చోట మంచి ఉద్యోగం వచ్చిందట. ఇప్పుడే చెప్పాడు. అందుకే ఈ సంగతి తొందరగా మీ ఇద్దరికి చెప్పి పెళ్లి గురించి మాట్లాడదామని అనుకున్నాను. మీకిద్దరికీ నేనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నా అభిప్రాయాన్ని, నా ఇష్టాన్ని మీరెప్పుడు కాదనరని ఆ నమ్మకం కూడా ఉంది. అంతేకాదు రాము చాలా మంచివాడు. నేను 5 ఏళ్లుగా తనని చూస్తున్నాను కదా. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటాడు. వాళ్ళ కుటుంబం కూడా నాకు బాగా పరిచయమే. అందరూ నన్ను ఆప్యాయంగా పలకరిస్తారమ్మా. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను ప్రేమగా చూసుకుంటారు. తనకి ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి ఇక వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారట. అందుకే మనం తొందరగా వెళ్ళి మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకుంటే సరిపోతుంది. అందుకే తొందరగా విషయం చెప్పాలి అన్నాను. ఇక మీకు చెప్పేదేముంది, రాము మీకు బాగా తెలుసు కదా, ఎంత మంచివాడో. ఇప్పుడు చెప్పు, ఇందులో కాదనేది ఏమన్నా ఉందా? నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయే. రాము మాకు తెలుసు, ఇక మంచివాడే. ఇక ఉద్యోగం కూడా వచ్చింది. వాళ్ళ కుటుంబం కూడా పరిచయస్తులే అనుకో. అయితే నాన్నగారు కూడా
ఏమంటారో తెలుసుకోవాలి కదా. ఆయన ఉద్దేశం ఏమిటో. మొన్నే నీ పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే ఇప్పుడే వద్దు, ఇంకా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నాడు. అందుకే నాన్నగారి ఉద్దేశం ఏమిటో కనుక్కొని తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. నేనింక చదువుకొని ఇక నా కాళ్ళ మీద నిలబడే పనేముంది? రాముకి మంచి ఉద్యోగమే వచ్చింది. అంతేకాదు నెమ్మది నెమ్మదిగా ప్రమోషన్లు కూడా వస్తాయట. ఇప్పుడు ప్రస్తుతం ఏదో కోర్సు నేర్చుకుంటున్నాడట. దానివల్ల తొందరలో ప్రమోషన్ కూడా వస్తుందని చెప్పాడు. సరేలే, అదంతా నాన్నగారు వచ్చిన తర్వాత మాట్లాడతాను. నేను అడిగితే నాన్నగారు కాదనరు. రామరాజు బయట నుండి వచ్చాడు. సీత తన ఉద్దేశాన్ని, వివరాలని రామరాజుతో చెప్పింది. నువ్వు ఎన్నైనా చెప్పు సీత, రాము అంటే నాకు ఇష్టమే. ఇష్టం లేకపోవడం అంటూ ఏమీ లేదు. వాళ్ళ కుటుంబం కూడా పర్వాలేదు, నాకు తెలిసిన వాళ్ళే. అయినా కూడా నీకు పెళ్లి మాత్రం నేనిప్పుడే చెయ్యను, అర్థమైందా? ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. చదువుకున్నావు కదా, ఎక్కడైనా ఉద్యోగాని కోసం ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇంకా చదువుకుంటాను అంటే ఇంకా చదివిస్తాను. నువ్వు ఇంకా కోర్స్ నేర్చుకొని ఉద్యోగం సంపాదిస్తాను అంటే అంతకంటే ఇంకేం కావాలి? దానికి కూడా డబ్బులు ఇస్తాను. నీకు జాబ్ వచ్చి కొంత డబ్బులు కూడబెట్టు, ఆ తర్వాతనే నీ పెళ్ళి. అప్పటి వరకు ఈ పెళ్లి ప్రస్తావన వద్దు, ఏమ్మా? ఈ మాట రాముకు చెప్పు. రాముకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఏమీ ఇబ్బంది లేదు. అయితే పెళ్లి మాత్రం ఇంకా కొంతకాలం తర్వాత చేస్తాం. కావాలంటే ఇదే విషయం రాము వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతాను. ముందు నువ్వు స్థిరపడిన తర్వాతే, డబ్బు సంపాదించిన తర్వాతనే పెళ్ళి. అప్పటిదాకా నీకు పెళ్లి చేసే ప్రసక్తే లేదు. రాము నీ కోసం ఎదురు చూస్తాడు కదూ. నాకు తెలియదు నాన్న. ఉద్యోగం రాగానే వెంటనే పెళ్లి చెయ్యాలి అనుకుంటారు కదా. అందులోనూ ఉద్యోగం ఇక్కడ కాదు, బెంగుళూరులో వచ్చింది. కాబట్టి తను తొందరగా బెంగుళూరు వెళ్ళిపోవాలి. అక్కడ ఒక్కడే ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే పెళ్లి చేసి పంపించేస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారని చెప్పాడు. అయితే సంబంధాలు చూడడం మొదలు పెడతారేమో అన్నాడు. అందుకే వెంటనే ఈ సంగతి మీకు చెప్పాను. మళ్ళీ కొంతకాలం సమయం అడగద్దు నాన్న. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఇప్పుడు నేనంత త్వరగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? స్థిరపడడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం కేవలం డబ్బు కోసమే కాదమ్మా, నీ ఆత్మగౌరవం కాపాడడం కోసం. ఇది నువ్వు పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం. నువ్వు స్థిరపడి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా నీకు పెళ్లి చేసి ఎక్కడికి పంపకూడదనేది నా ఉద్దేశం. నేనెప్పుడూ ఈ నిర్ణయం తీసేసుకున్నాను, మారేది లేదు. నువ్వు రాముతోనే ఈ విషయం గురించి మాట్లాడి చూడు. నన్ను ఒప్పించడానికి మాత్రం ప్రయత్నించక సీత, అది జరగని పని. ఈరోజు నువ్వు అనుకుంటున్నవన్నీ రేపు ఇలా ఉండవు. నేను నీ మంచి కోరుకుంటున్నాను. అదే నువ్వు నమ్మితే, నా మాట మీద నువ్వు నిలబడి ఉంటే నేను చెప్పిన పని చెయ్యి. తండ్రి అలా మాట్లాడేసరికి సీతకి ఏమీ అర్థం కాలేదు. రాముతో మాట్లాడితే తను ఒప్పుకుంటాడో లేదో అన్న భయం. నాన్న చూస్తే ఇంత స్థిరంగా వద్దని చెప్పేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో సీతకి ఏమీ అర్థం కాలేదు. సంగతి రాముతో చెప్దామని బయలుదేరింది. ఏంటి సీత, నువ్వు స్థిరపడాలి, ఉద్యోగం చెయ్యాలి, ఇదంతా నీకు అవసరమా చెప్పు? నేను లేను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అసలు మీ నాన్నగారి ఉద్దేశం ఏమిటి? నాకు అర్థం కావడం లేదు. నా గురించి మీ నాన్నగారికి చిన్నప్పటి నుండి తెలుసు. మీ ఇంట్లో పెరిగినట్టు పెరిగాను. అయినా ఇంత పట్టుదల ఎందుకు? అయినా నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడతాను. వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకున్నారు. తొందరలో ముహూర్తం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడడమే ఆలస్యం. ఈ సంగతి చెప్పి మీ నాన్నగారిని ఒప్పించు.
శుభ్రంగా పెళ్లి చేసుకొని నాతో పాటు వచ్చేస్తే నీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇదే సంగతి మీ నాన్నగారితో చెప్పమంటావా? చెప్తాను. అంతేకాని సమయం మాత్రం అడగద్దు. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తాము అని సమయం అడిగితే మాత్రం మా ఇంట్లో తప్పకుండా ఒప్పుకోరు. వేరే సంబంధం చూస్తారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడాలి. అర్థమైందా? అబ్బా ఏంటి రాము, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అక్కడ మా నాన్నగారేమో నా నిర్ణయం మారదు, నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను అంటాడు. నువ్వేమో నన్ను అడగకు, ఎలాగో అలాగా పెళ్లికి ఒప్పించు అంటున్నావు. అసలు ఇంత చిన్న విషయంలో ఇంత సమస్య ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మీ ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి అంటే ఇష్టమే, మా ఇంట్లో వాళ్ళకి పెళ్ళంటే ఇష్టమే. నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్లి విషయంలో ఇంత సమస్య ఎందుకు? మా నాన్నగారు ఎందుకో నేను పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాను అంటున్నారు. ఆయన ఎందుకు బాధ పెట్టడం? ఇంకొన్ని రోజులు నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని ఆయన కోరిక తీర్చాననుకో, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఎలాగో అలాగా మీ ఇంట్లో ఒప్పించచ్చు కదా రాము. నువ్వేమి అనుకోక సీత, ఈ విషయంలో మా వాళ్ళు చాలా పట్టుగా ఉన్నారు. నన్ను ఒక్కన్నే అక్కడికి పంపిస్తే బయట తిండి తిని ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అది కూడా నిజమే కదా. విషయం చెప్పి మామయ్యను నేను ఒప్పిస్తాను. పద, మీ ఇంటికి వెళ్దాం. అంకుల్, ఈ విషయంలో మీరు ఎందుకింత పట్టుగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నేనంటే ఇష్టమే అన్నారు, మా కుటుంబం అంటే కూడా పరిచయమే అన్నారు. అటువంటప్పుడు సీతను నాకిచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏమిటి? అయినా పెళ్లి చేస్తాను కానీ కొన్ని రోజుల తర్వాత వరకు చెయ్యను అంటున్నారు. అసలు సీతకే పెద్దగా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. డబ్బు సంపాదించాలి అన్న ఆశ కూడా తనకు లేదు. నేను తనని ఏ కష్టం లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా మాట నమ్మండి అంకుల్, తనకి ఏ ఇబ్బంది రాదు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్న కూడా బెంగుళూరు వచ్చేసి అక్కడే ఉండాలి అనుకుంటున్నారు. నేను కూడా వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకును కదా, నాకు దూరంగా ఎలా ఉంటారు? అప్పుడు ఇక సీతకు ఒంటరితనమే ఉండదు. మా అమ్మ నాన్న, తను, నేను అందరము కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి వాళ్ళు ఉంటారు. పెళ్లి మాత్రం కొన్ని రోజుల తర్వాత అని చెప్పకండి. మా వాళ్ళు దానికి ఒప్పుకోకపోవచ్చు. మీరు వెళ్ళి ఒక్కసారి మాట్లాడితే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కాదనకండి అంకుల్. రాము, నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది. నేను కూడా సీతకు నా నిర్ణయం ఏమిటో ఖచ్చితంగా చెప్పేశాను. నేను నిన్ను మా అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అనడం లేదు. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఇప్పుడే చెయ్యను అంటున్నాను. నువ్వు అక్కడ బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుందేమో అని ఆలోచిస్తున్నావు. కానీ నేను తనని ఇప్పుడే వదిలేస్తే ఇక తన జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను. తను ఇప్పటిదాకా చదువు పూర్తి చేసింది, అంతే. అంతకు మించి తనకి లోకమన్నా బయట ప్రపంచమన్నా ఏమీ తెలీదు. తనకు అన్ని అవగాహన కావాలి. అప్పుడే తను ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతుంది. నేను వచ్చి మీ వాళ్ళందరితో మాట్లాడతాను. ఎలాగో మీ అమ్మా నాన్న త్వరలోనే బెంగుళూరుకొచ్చి ఉంటారు అంటున్నావు కదా. కొద్ది రోజులు నువ్వు సర్దుకుంటే చాలు, తర్వాత ఎలాగో వాళ్ళు వస్తారు. అప్పుడు నీకు బయట భోజనం తినవలసిన అవసరం రాదు. అర్థం చేసుకోరాము. ఏంటంకుల్ మీరు నన్ను సర్దుకోమని చెప్తున్నారే తప్ప ఎలాగో సీతకు పెళ్లి చేయవలసిందే కదా. పోని నన్ను సీతకిచ్చి పెళ్లి చేయాలి ఇష్టం లేదు అనుకోవడం లేదు. ఇష్టమే అంటారు కానీ పెళ్లి చేయడం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో మా అమ్మ నాన్న వస్తారు కాబట్టి అప్పుడు దాకా నన్ను ఇబ్బంది పడుతూ బ్రతకమంటారా? నాకు పెళ్లి కాకముందుగానే ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. రేపు నాకు పెళ్ళైన తర్వాత నాకు ఏమాత్రం గౌరవం ఇస్తారా అనిపిస్తుంది నాకిప్పుడు. సీత, మీ నాన్నగారిని ఒప్పించి పెళ్లి మాటలకు తీసుకొని వస్తే రా.
లేదంటే మా వాళ్ళు ఏం చెప్పినా నేను అడ్డు చెప్పే ప్రయత్నం మాత్రం చెయ్యలేను. ఇక నీ ఇష్టం. ఇంత జరుగుతున్నా చివరికి రాము వెళ్ళిపోతుంటే కూడా ఇంత మౌనంగా ఉంటున్నావు ఎలా నాన్న? నాకు నీ ప్రవర్తన చాలా కొత్తగా అనిపిస్తుంది. నన్నెప్పుడూ బాధ పెట్టను నువ్వు ఇంత పరిస్థితి వచ్చినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నావు. రామును ఆపనూ లేదు. తను చూడు ఎంత కోపంగా వెళ్ళిపోయాడో. అయినా తనన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అయినా ఎందుకు నాకు కూడా అవసరం లేదు అన్న దానిని నా నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? రాముకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటే ఆ మాటే చెప్పండి. నేను అర్థం చేసుకుంటాను. ఒక్కటి మాత్రం నిజం, నేనెప్పుడు మీ మాట కాదనలేదు నాన్న. నన్నెంత గొప్పగా ప్రేమగా పెంచారో, ఎలా చూసుకున్నారో నాకు బాగా తెలుసు. మీ మాట కాదని మీ మనసు నొప్పించే పని నేను ఏది చెయ్యను. కానీ ఇష్టమే అయినా పెళ్లి చేయను అని మాత్రం చెప్పకండి. ఇష్టం లేదు అంటే నేను అర్థం చేసుకుంటాను. కానీ ఇప్పుడు మీరు చెప్పే కారణం నాకు అర్థమే అవ్వడం లేదు. అమ్మా, నువ్వైనా నాన్నకి సర్ది చెప్పచ్చు కదా. అసలు ఎందుకు వద్దంటున్నారో కారణం సరిగ్గా అయినా చెప్పచ్చు కదా. ఇప్పుడు నీకు ఒక సంగతి చెప్పే సమయం వచ్చింది సీత. నీకు చాలాసార్లు చెప్పాను నాకొక చెల్లెలు ఉండేది, కానీ చనిపోయింది అని. గుర్తుందా? ఆమె చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నువ్వు పుట్టావు. మా చెల్లెలే తిరిగి పుట్టిందని మేం చాలానే సంతోషపడ్డాం. నిన్ను చాలా అబ్బరంగా పెంచుకున్నాం. మాకు పెళ్ళైన తర్వాత చాలా రోజులకి పిల్లలే పుట్టలేదు. కానీ మా చెల్లి చనిపోయి నా బాధ తీర్చడానికి మళ్ళీ నా కడుపును పుట్టింది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. అసలు నా చెల్లెలు ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఈ విషయాలన్నీ ఏవి నీకు ఇప్పటిదాకా చెప్పలేదు. ఇందాక రాముకు చెప్పినట్టు నీకు పరిస్థితుల పట్ల, మనుషుల పట్ల అవగాహన లేదు. నువ్వు తల్లిదండ్రుల దగ్గర చాలా సంతోషంగా ప్రశాంతంగా బ్రతికావు. నీకు కష్టం అంటే ఏమిటో తెలీదు, కఠినమైన మనసు అంటే కూడా తెలీదు. ఇందాక చూడు, రాముకి ఒక్క నిమిషం పట్టలేదు. ఒప్పిస్తే ఒప్పించి తీసుకొనిరా, లేకుంటే నేనేమి చెయ్యలేను అని చెప్పి వెళ్ళిపోవడానికి. అక్కడే నీకు అర్థమయ్యుండాలి మనిషి ఎంత త్వరగా తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మార్చుకుంటారు అని. ఈరోజు కనిపిస్తున్న జీవితం రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ ఏవి నీకు తెలియదు సీత. అసలు మీ అత్త ఎంత మంచిదో, ఎంత నిదానస్తురాలో. తను కూడా బాగా చదువుకునింది. మా నాన్నగారు కూడా ఇలా ఆలోచించే తొందరగా సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఆ రోజు నాకు జీవితం పట్ల పెద్దగా అవగాహన లేదు. చెల్లెల పెళ్లి చాలా బాధ్యతగా చేశాను అంతే. ఆ రోజు తర్వాత తను ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని అవమానాలు భరించి బ్రతికిందో అవన్నీ తెలిసిన తర్వాత మేము బాధపడిన రోజే లేదు. ఆ దిగులుతోనే తాతయ్య కూడా చనిపోయాడు. ఏమ్మా, నీకు రోజు 3 పూట్ల పెట్టడమే మా పనా? ఏ రోజైనా మీ ఇంటి నుండి ఏమైనా తీసుకువచ్చావా నువ్వు? ఈ పూట నీకు భోజనం లేదు, అర్థమయ్యిందా? పేరుకేమో పెద్ద కుటుంబం, కానీ వచ్చినప్పుడల్లా చేతులు ఊపుకుంటూ ఏమీ తీసుకురాకుండా వస్తారు మీ వాళ్ళు. మహా గొప్ప కుటుంబం, పెళ్లి చేసినప్పుడు మాత్రం మహా గొప్పలు చెప్పుకున్నారు. తరువాత మొహం చూసిన పాపాన పోలేదు. మీ ఇంటికి వెళ్తే ఒక ముతన చీర నా మొహాన పడేశారు. నీకు రోజు తిండి ఎలా పెడతారు అనుకుంటున్నావు? మాట మాట్లాడితే నిన్ను చూడ్డానికి రావడం కాదు, వాళ్ళు వచ్చినప్పుడు నీకు కావలసినవన్నీ తెచ్చి పెట్టాలి. ఈ మాత్రం కూడా తెలియదా మీ వాళ్ళకి? అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకు దోచింది తీసుకొని వస్తూనే ఉన్నారు కదా. ఆ చీర మేము జీవితంలో ఖర్చు పెట్టలేనంత పెట్టి మీకు కొనిచ్చిన చీర. ఆ చీర ముతక చీర అంటున్నారు. అంత ఖర్చు పెట్టి కనీసం నా పెళ్ళికి కూడా మా అమ్మ కొనుక్కోలేదు. కానీ మీకు గౌరవంగా పెట్టాలి అని అంత ఖర్చు పెట్టి కొనింటారు. కానీ పెళ్లి చూపుల సమయంలో మేము ఉన్న విషయం అంతా చెప్పాం కదా.
మేం మధ్యతరగతి కుటుంబమని, ఆస్తులు పాస్తులు ఏమీ లేవని, కానుకలవి ఇచ్చుకోలేమని అప్పుడు చెప్పే కదా మీరు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో మీరు ప్రతిరోజు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అత్తయ్యా? అబ్బో చెప్పావులే పెద్ద కబుర్లు. పెళ్లి చేసే వాళ్ళందరూ మా దగ్గర ఏమీ లేదని చెప్తారు. ఆడపిల్లకి పెట్టాలి అంటే ఏమన్నా చెయ్యొస్తుందా ఏంటి ఎవరికైనా? పెళ్లి చేసిన తర్వాత పెట్టక తప్పుతుందా? అత్తింటి గారి గౌరవం తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండాలి. ఈ మాత్ర విషయమైనా తెలియకపోతుందా అని ఆ రోజు ఊరుకున్నాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు సచ్చేదాకా నీ బాధ్యత వాళ్ళదే. అర్థమయ్యిందా? నీకేం కావాలన్నా వాళ్ళే చూసి కొనిపెట్టాలమ్మాయి. అంతేకాని ప్రతీది మా వాడిని అడుగుతావా ఏమిటి? కూతురికి పెళ్లి చేసేసామని ఆనందంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారా? ఎప్పుడూ నువ్వు ప్రతిరోజు అన్నం తినాలి అంటే వాళ్ళు అక్కడి నుండి పంపించవలసిందే. గుర్తు పెట్టుకో. ఈ విషయం మీ వాళ్ళకి ఎలా చెప్తావో నాకు తెలీదు. వాళ్ళకి చెప్పి నాకు తగ్గట్టుగా మర్యాద చేసే వరకు నీకు భోజనం ప్రతి పూట ఉండదు. అర్థమయ్యిందా? అలా అత్తను ఎన్నో కష్టాలు అనుభవించేలా చేసింది వాళ్ళ అత్తగారు. కానీ మా చెల్లి ఏ రోజు ఆ విషయాలేవి మాకు చెప్పలేదు. తన కోసం మేం బాధపడతామని, రూపాయి లేకుండానే తన కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలు అవుతామని మా బాధంతా తనే భరించింది. అక్కడ తిండి పెట్టకపోయినా మౌనంగా ఊరుకుంది. అంతేకాని ఏ రోజు మాకు చెప్పలేదు. అప్పట్లో తాతగారు ఉద్యోగం రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా దగ్గర రూపాయి లేదు. కష్టపడి రూపాయి కూడబెట్టి బ్రతుకు సాగదీసేవాళ్ళం. నాది కూడా ఒక చిన్న ఉద్యోగమే. దానితోనే కుటుంబం అంతా నడవాలి. అందుకే తనకి ఆర్థిక సహాయం ఎప్పుడూ చేయలేకపోయాం. అత్తారింట్లో ఆడపిల్ల తిండి తినాలన్నా కూడా తను బయట నుండి రావాలని ఆ సంగతి మాకు తెలియలేదు. వాళ్ళే కాదు, ఇలా చాలా కుటుంబాలే ఆలోచిస్తాయి సీత. నీకు తెలీదు. చివరికి మా చెల్లెలు ఆ బాధ పడుతూనే చివరికి చనిపోయింది. ఎప్పటికో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. తను తన స్నేహితురాలతో చెప్పుకునేదట. కొంతకాలం తర్వాత మాకు ఈ విషయాలన్నీ తెలిసి చాలా బాధపడ్డాం. మనిషే చనిపోయిన తర్వాత మేమేం చేయగలం? మమ్మల్ని కష్టపెట్టకూడదని బాధంతా తను భరించింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఏ విషయాలు ఎవ్వరికీ గుర్తురావు. పెళ్ళైన తర్వాత అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు పిల్ల మన చేతిలో ఉంది కదా అనే ఉద్దేశంతో అప్పుడు ఏమైనా చేస్తారు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి డబ్బు కూడబెట్టుకొని నీ ఆత్మగౌరవం నిలబెట్టుకో. అంతే తప్ప నువ్వు ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు. అంటే పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేయమని నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏ రోజైనా నీకు అవసరమైతే నీకు నువ్వు సంపాదించుకునే శక్తి నీకు ఉండాలి. ₹1 నా దగ్గర ఉంది అనే ధైర్యం కూడా నీకు ఉండాలి. కేవలం మాపైన ఆధారపడి నువ్వు బ్రతకకూడదు. అలాగని వాళ్ళపైన నువ్వు ఆధారపడకూడదు. అందుకే అంత గట్టిగా నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించమని చెప్తున్నాను. మనిషి తినే తిండికి కూడా డబ్బులు లెక్కట్టే మనుషులు ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. అంతమంది ఇంట్లో తింటున్నప్పుడు ఒక మనిషికి పెట్టకుండా ఉన్నారు అంటే ఎంత కఠినమైన మనసు ఉండిండాలి. పైకి వాళ్ళు ఏ రోజు మాకలా కనిపించలేదు. పైకి చాలా గొప్పగా మాట్లాడేవారు. నిజ జీవితాలు ఇలా ఉంటాయి. ఎవ్వరూ దీనిని మార్చలేరు. అందుకే మనం మారాలి. ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా జీతం ఇస్తే తప్ప పనికి రాదు. అటువంటిది పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళిన ఆడపిల్లని పని మనిషి కంటే హీనంగా చూడడం, ఆ విషయం నాకెప్పటికీ అర్థం కాలేదు. పని మనిషిని పెట్టుకుంటే డబ్బు ఇవ్వాలని పెళ్లి చేసుకొని ఒక మనిషిని తీసుకువెళ్తారు కాబోలు. ఇంకా ఇటువంటి మనుషులు ఉన్న సమాజంలో ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు వాళ్ళెవ్వరూ నీకు కష్టపెట్టరు అని కనిపించకపోవచ్చు, కష్టపెట్టకపోవచ్చు. కానీ ఏదైనా ఒక రోజు అటువంటి సందర్భం వస్తే అప్పుడు
నువ్వు ఎవరి వైపు చూడాలి అని ఎదురు చూడకూడదు. అదే నా ఉద్దేశం. నా చెల్లెలు పడిన బాధ మరెవ్వరూ పడకూడదు. ఎవ్వరూ పడకూడదు అనే అనుకుంటున్నాను. అటువంటిది నా కూతురు పడే అవకాశం వస్తే ఒప్పుకుంటానా? నువ్వు నన్ను ఏమైనా అనుకో, నువ్వు స్థిరపడందే నేను పెళ్ళైతే ఇప్పుడే చెయ్యను సీత. సీతకు చాలా బాధ అనిపించింది. దుఃఖం ముంచుకొచ్చింది. తండ్రి మనసులో ఇంత బాధ దాగి ఉందని అప్పుడే అర్థమయ్యింది. బాధపడద్దు నాన్నా, ఇప్పుడే నాకు విషయాలన్నీ అర్థమయ్యాయి. నీ మనసులో ఇంత బాధ ఉంచుకొని ఏ రోజు నాకెందుకు చెప్పలేదు? ఏ రోజు నీ మాట కాదన్ను. నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్నా. అంతేకాదు, రామును కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఇది ఒక తండ్రి తన కూతురు కోసం తీసుకున్న నిర్ణయం. మనిషిని మనిషిగా కాక ఒక పనికొచ్చే వస్తువు కానో ఒక బానిసగానో చూస్తున్నంతకాలం సమాజం ఇలాగే ఉంటుంది. సమాజం మారనప్పుడు దానికి తగినట్టుగా మనిషి ఆలోచనలు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. సీత తండ్రి నిర్ణయానికి కట్టుబడింది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.